ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని అర్థం చూసుకుందాం. చిన్న విషయం పాడుకుందాం అండి. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఇదను దేవుని అర్థం చూసుకుందామండి. మరి 122వ కీర్తన 6వ వచనం చూసుకుందామండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వరదిల్లుదురు. ఇదను వాగ్దానం అండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వరదిల్లుదురు. యెరూషలేం పట్టణం అన్న యెరూషలేం పట్టణం మరిలో తిరిగిన మన ప్రభువు, ఆ పట్టణం అంటే చాలా ఇష్టం అంట మన ప్రభువుకి. యెరూషలేం పట్టణం చాలా ఇష్టం అంట. అందుకని యెరూషలేం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వారు ఏం చేస్తారంట? వరదిల్లుతారంట. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభు. ఇటు మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.